అండ్ మూవీ విషయానికొస్తే మీరు ప్రతి ఒక్క కథ చెప్పిన తర్వాత మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతున్నారండి. అది మీకు ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్పదలుచుకున్నారు దాని గురించి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతకుముందు కోపం వచ్చేది, ఇప్పుడు వావ్ నా దగ్గర చాలా డబ్బులు ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ నో. అది నో కూడా చెప్పడం చాలా, ఇంతకుముందు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని, కాదండి నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు నో ఈజ్ అ ఫుల్ కంప్లీట్ సెంటెన్స్. ఐ డు నాట్ హ్యావ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నో అండి, థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ, బట్ నో అయిపోయింది అక్కడ. సో ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. వచ్చి కథలు చెప్పినటువంటివన్నీ ఐ విష్ ఐ క్యాన్, బట్ యునో ఐ కెన్ ఓన్లీ టేక్ వన్ థింగ్ అట్ ఎ టైమ్. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నారు కదా, ఇంకా లైన్లో ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా? ఇంకో సినిమా ఒకటి ఉంది, బూకీ అని చెప్పి, తెలుగు తమిళ్లో. ఇది నేను విన్నాను మ్యామ్, బూకీ మొన్నే లాంచ్ అయింది. యాంటోనీ గారు, సూపర్. ఐ మీన్ దట్ ఫిల్మ్. మీ కళ్ళద్దాలు కూడా ఇస్తుంటే విజయ్ యాంటోనీ గారు వచ్చి ఇటు ఇవ్వండి అని పట్టుకుని అది ఒకటి వైరల్ అయింది. అది కూడా అయ్యింది, మీరుంటే వైరల్. యూజువల్ పూజ దగ్గరికి వెళ్తున్నాను కదా అని నా సన్ గ్లాసెస్ తీసి, మాకు అలవాటు, మాకు అసిస్టెంట్స్ మేకప్ హెయిర్ అని నలుగురు ఉంటారు అక్కడ. సో నేను ఇలా తీసి ఇలా అన్నాను, యూజువల్గా తీసేసుకుంటారు, అలాగే నా పర్సులు కూడా తీసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, అది వేరే విషయం. తీసి ఇలా ఇచ్చి గుడిలో కూడా ఇదిగో రా అని ఇచ్చినాను, జంపు. ఐ స్వేర్ నా లూయి విటాన్ బ్యాగ్. ఎనీవే అది ఇంకో స్టోరీ. బట్ ఇలా ఇవ్వడం అలవాటు. నేను ఆయన ఎవరో తీసుకున్నాను, చూడలేదు, తిరిగి చూస్తే ఆయన, ఐఎమ్ లైక్ నో సారీ సార్. అది బాగా వైరల్ అయింది మ్యామ్. అవునా? సార్ కూడా కోరుకుంటుండే నేను వైరల్ అవ్వాలి, వైరల్ అవ్వాలి. రీసెంట్గా ఇంటర్వ్యూ చేశాను, వైరల్ అవ్వాలి, వైరల్ ఎలాగైనా వైరల్ అవ్వాలి అని. అండ్ మీరు అంటే మూవీ చేస్తున్నప్పుడు మ్యామ్, చాలా వరకు సినిమా ఆర్టిస్టులు కానీ, అంటే బయట చూస్తున్న జనాలు కానీ మిమ్మల్ని చూడడం, అంటే బయట నుంచి చూడటం వేరు, మీతో మాట్లాడడం అది వేరు. మీరు చాలా లవ్లీ పర్సన్. అండ్ ఇది చాలామందికి, మీతో వర్క్ చేసిన వాళ్ళందరికీ చాలా వరకు బాగా తెలుసు. బట్ బయట మీరు ఏది చిన్నది, మొన్న సైమా అవార్డ్స్లో కూడా మీరు అన్నారు, దమ్ముంటే ముందుకు రండి ఎవడు అని చెప్పేసి మీరు అన్నారు. దానికి ఏం పెట్టారంటే, అక్క ఏం గుండె అక్క అది అని చెప్పేసి అన్నారు. అంటే ఇలాంటి ఏది మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారంటే ట్రోల్స్, మీమ్స్ రాసుకొని ఏం చెప్పదలుచుకున్నారు మీరు వాళ్ళకి? పని పాట లేని వాళ్ళు నా మీద బతికేసే వాళ్ళ గురించి నేను వాళ్ళకి ఏం చెప్తాను? బతకండి అంటాను అంతే. యూనో నాకు ఎక్కడ ట్రిగర్ అయ్యానంటే, మా నాన్న ఒక మాట అన్నారు అక్కడి నుంచి. సో అది వినిపించారు కదా మీకు. అవును మ్యామ్, అది వినిపించలేదు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఆ కెమెరా తీసేవాళ్ళు కూడా, వాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు కూడా పెట్టేదేదో మొత్తం పెట్టు. సో నాకు కానీ మనిషి కనిపించిన దూకెళ్ళి ఒకటి పీకుండేదాన్ని. బికాజ్ యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్. నీకేమైనా అనాలనిపిస్తుంది, నా ముందుకు వచ్చాను, నా వెనకాల నుంచి జనాల మధ్యలో నుంచి వాడికి నేను టైం వేస్ట్ చేయాలి, నాకు ఒళ్ళు మండింది అక్కడ. రారా ముందుకే అన్నాను, ఇంక అందరూ క్వైట్ అయిపోయారు అక్కడ. బికాజ్ దే థింక్ దే కెన్ ఏదైనా చెప్పేయచ్చా, అందుకని అన్నిటికీ తలంచుకొని వెళ్ళిపోవాలా? నో వే. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు. సూపర్. అంటే మాకు ఇది తెలియదు మా, మీరు చెప్పే వరకు తెలియదు. అదే నేను చెప్పుకోవాల్సి వస్తుంది. తీసినోడే, అది విన్నోడే ఇది కూడా తీశాడు. ఆ కెమెరా ముందు నుంచి ఆన్లో ఉంది, అది మటుకు ఎడిట్ చేసుకున్నాడు. సో ఎవరినాలి నేను? పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.